తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మార్పు వచ్చిందని, ఎన్నో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మండిపడ్డారు. ఈరోజు పొద్దున్నే ఖమ్మం మార్కెట్ యార్డ్ వెళ్ళాం. రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారు. కేసీఆర్ ఉండగానే బాగుండే, కేసీఆర్ సార్ మళ్లీ రావాలి, కేసీఆర్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ఖమ్మం రైతులందరూ చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉండగానే మాకు బాగుండే సార్ అని చెప్తా ఉన్నారు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని ఖమ్మం రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏమైంది? ఇలా మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది చెల్లె? ఏమన్నా మార్పు వచ్చిందా? వచ్చింది. ఒక మార్పు అయితే వచ్చింది. రైతు బంధు బంద్ అయింది. మార్పు వచ్చింది. బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి. మార్పు వచ్చింది. సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ అయితే బంద్ అయింది. మార్పు వచ్చింది. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినాయి. మా దళిత సోదరులకు దళిత బంధు బంద్ అయిపోయింది. మార్పు వచ్చింది. మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి. మా బీసీలకు బీసీ బంద్ బంద్ అయిపోయింది. మునుపట్లాగా 24 గంటల కరెంటు మార్పు వచ్చింది. మన రేవంత్ రెడ్డి అంటుండు ఏం కోల్పోయిండ్రు అంటుండు. ఏం కోల్పోయింది? ఇవన్నీ కోల్పోయిండ్రు ప్రజలు. నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా, మహాలక్ష్మి పథకంలో మీరిచ్చిన మొట్టమొదటి హామీ 2500 రూపాయలు ఏ చెల్లెకన్నా వచ్చిందా చెల్లె? మీ బట్టి విక్రమార్క సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి వంచిండా లేదా? నాకు ఓటైంది. 2500 జీతం పడ్డట్టు 1వ తారీఖు ఇస్తా అన్నాడు. వచ్చిందా? ఇప్పుడు 11 నెలలు అయింది. 11 నెలలు అంటే 27,500 రూపాయలు ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఏదో ఉత్సవాలు చేస్తుండ్రు. ఏడాది పాలన నిండిందట, ఉత్సవాలు చేస్తుండ్రు. అందరినీ మహిళల్ని తీసుకుపోయి చేస్తున్నారు. నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు చెల్లెకు 27,500 రూపాయలు బాకీ పడ్డదా లేదా? నెలకి 2,500. 11 నెలలు నిండి 12 నెలకు వచ్చింది. మరి ఆ పైసలు ఇవ్వాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ 27,500 అక్క చెల్లెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఏమిచ్చింది? అక్క చెల్లెళ్ళ ఓట్లేసుకొని మోసం చేసింది. తులం బంగారం అన్నారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తామన్నారు. బతుకమ్మకు 500 ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. మహిళలకు రాగుర బిడ్డ, మహిళలకు ఎన్నో మాయమాటలు చెప్పిండ్రు. మహాలక్ష్మి మోసం, బతుకమ్మ చీరలు మోసం. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అదే కేసీఆర్ ఉండగా ఎన్నో మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాడు. ఎవరన్నా ఎలక్షన్లలో చెప్పిందా? ఓట్లప్పుడు చెక్కపోయినా కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు కేసీఆర్. ముందు ఎస్సీ ఎస్టీలతో స్టార్ట్ చేసిండు, తర్వాత అందరికీ చేసిండు. ముందు 50,000 ఇచ్చిండు, తర్వాత 75,000 ఇచ్చిండు, తర్వాత ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇచ్చిందా లేదా? ఇక్కడ బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, బట్టి గారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు అందించారు. ఆ రోజు వీళ్ళేమన్నారు? కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతామన్నాడు. కలిపిండ్రా? ఇప్పుడు ఈ ఏడాదిలో ఎన్ని పెళ్లిళ్ళైనాయి? మొత్తం తెలంగాణలో ఒక 6 లక్షల పెళ్లిళ్ళైనాయి. అంటే కాంగ్రెస్ పార్టీ 6 లక్షల తులాల బంగారం ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ.